ఈరోజు నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గురజాల నియోజకవర్గంలో సరస్వతి భూముల్ని ఇచ్చేసి ఆయన అనేక విషయాలు భూముల మీద మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంత సడన్గా సరస్వతి భూముల మీద ఎందుకు దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చినది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో 2004 నుంచి 2009 మధ్యలో ఈ భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు రైతులకి అప్పుడున్న విలువ కన్నా 2-3 రెట్లు అధికంగా చెల్లించి తీసుకోవడం జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇదే భూముల మీద విచారణ జరిపించారు. ఆ రోజు రిపోర్ట్లు తీసుకున్నారు కింద స్థాయిలో. కానీ ఆ రోజు ఎటువంటి అటవీ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ లేవని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు ఆయన వచ్చి అనేక విషయాలు అక్కడ దాదాపు 400 ఎకరాలు అటవీ భూముల్ని రెవెన్యూ భూములుగా మార్చడం అని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ అటవీ భూముల యొక్క చట్టానికి వెళితే మోర్ దెన్ 2 హెక్టార్స్ అంటే 2 హెక్టార్ల కన్నా ఎక్కువ అటవీ భూమి ఎవరైనా తీసుకోదలుచుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఒక పేపర్ చూస్తే అర్థమవుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు ఈ భూములు రెవెన్యూ భూముల్ని మార్చారా లేదా, అటవీ భూములు ఏమైనా తీసుకున్నారా లేదా అనేది. ఉదాహరణకి వరికపుట్సీల ప్రాజెక్ట్ ఉంది. ఈరోజు అక్కడ అటవీ భూములు తీసుకోవాలంటే ఒకవైపు ప్రభుత్వ భూములే తీసుకొని ఇవాళ మీరు ఇంతవరకు పరిశ్రమ స్థాపించకపోతే మీరేం ప్రశ్నించారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇవాళ సరస్వతి భూములను విజిట్ చేసి ఆయన్ని తిట్టే కార్యక్రమం చేయటం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు తప్ప మరొక విషయం కాదని ఈరోజు స్పష్టం అవుతూ ఉంది. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనేది ప్రజలందరికీ తెలుసు. తిరుపతిలో 2 రోజులు బాలికల మీద అత్యాచారాలు, దాదాపు 80 నుంచి 90 అత్యాచారాలు జరిగాయి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దీన్ని అరికట్టడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా మీరు లేదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. చిన్న పిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలు, మొన్న 3 సంవత్సరాల బాలిక ఈ విధంగా అత్యాచారాలు జరుగుతుంటే మీరే ఒప్పుకున్నారు. అనిత మాట్లాడింది, అనిత గారి మీద, హోంమంత్రి మీద, దాని మీద జరుగుతూ ఉంది వాళ్ళ చర్చ. మరి మీరు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి కానీ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం తీసుకున్న భూముల మీద ఇవాళ మాట్లాడాల్సిన అవసరం, ఇవాళ అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం అంటే కేవలం ఇది మీడియా ఆకర్షణ, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదని ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారండి, సూపర్ 6 ఇస్తామన్నారు. సూపర్ 6లో ఒక్క సిలిండర్, గ్యాస్ సిలిండర్ అనేది మొన్న దీపావళికి ప్రారంభించారు. అది కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు. దాని విలువ మొత్తం కలిపితే 2800 కోట్లు. 2800 కోట్ల రూపాయలతో సిలిండర్లు ఇచ్చి ఇవాళ కరెంటు ఛార్జీలు 18,000 కోట్ల ఈరోజు ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. 18,000 కోట్ల రూపాయలు.
మొట్టమొదట 6,072 కోట్లు, మళ్ళీ నిన్న 11,000 కోట్లకి కలిపి 18,000 కోట్లు. యూనిట్ ఈరోజు ₹1.90 ఉంటే దాన్ని ₹4.5 ఈరోజు ఛార్జ్ చేసేదాన్ని. ఏమన్నారు చంద్రబాబు ఎలక్షన్ ముందు? కరెంటు ఛార్జీలు అసలు పెంచమని స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఆయన మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇది మేము చేసిన తప్పు కాదు, పాపం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వలన వస్తుంది. ఈఆర్సీకి పంపించారు రిపోర్ట్లని. నేను అడుగుతా ఉన్నాను, ఈఆర్సీకి పంపిస్తే మీరు క్యాబినెట్లో పెట్టి ఇవి వెనక్కి తీసుకోవచ్చు కదా, వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కదా మీకు. మళ్ళీ ఆయన మీద నెపం పోసేది ఎందుకు? పోనీ 6,000 కోట్లు మీరు వెనక్కి తీసుకొని క్యాబినెట్లో కొట్టేపించి మీరు ప్రజలకి భారం లేకుండా చేయొచ్చు కదా. మీరు అన్నమాట మీద నిలబడాలి కదా. 6,000 కోట్లు కాకుండా మళ్ళీ 11,000 కోట్లు నిన్న పంపించారు, ఇవి కూడా పెంచాలని చెప్పి. ఇసుక అన్నారు, ఉచిత ఇసుక ఇప్పటికీ టన్ను ₹1,500 తక్కువకి ఈరోజు నర్సరావుపేటలో లభించడం లేదు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారే మాట్లాడారు లా అండ్ ఆర్డర్ గురించి. ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రజలకి ఎంత మేరకు మీరు పరిపాలన అందిస్తున్నారో అర్థమవుతాం. కేవలం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న జరిగిన కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్య కోసం వీళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న భాగమే తప్ప అక్కడ ఎటువంటి అటవీ భూములు లేవు, ఎటువంటి అసైన్డ్ భూములు లేవు. క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు నిరూపించాలి ఖచ్చితంగా ఉంటే అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ.